అధికారం పోయి 2.5 సంవత్సరాలవుతున్నా 10 ఏళ్ల పాపాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలు ఆడుతున్న డ్రామాలు అన్ని ఇన్ని కావు. అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్రాన్ని కమిషన్ల కోసం వాడి పదవులు పోగానే అబద్ధపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నేడు కడెం స్వర్ణ కాలువల గురించి మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు నాడు 10 ఏళ్లు అధికారంలో ఉండి కనీసం ఆ కాలువల దగ్గర పెరిగిన పిచ్చి మొక్కలు కూడా తొలగించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. కానీ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. నాడు జూరాల నుండి ఎనుమాముల వరకు మీరు పెంచి పోషించిన సిండికేట్ మాఫియాను ఒక్కొక్కటిగా ఏరివేస్తుంది. ధాన్యం మాయ చేసినా, కోల్డ్ స్టోరేజీలో భద్రత లేకపోయినా అది మీ హయాంలో అలవాటైన అవినీతి తిమింగలాల పనే. ఇసుక మాఫియా, వాటర్ ట్యాంకర్ మాఫియా తోకలు కత్తిరించే పనిని ప్రజాప్రభుత్వం ఇప్పటికే స్పీడప్ చేసింది. అలాగే రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా 10 ఏళ్లు వేధించిన విషయాన్ని మరిచిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం పూర్తిగా సిగ్గుచేటు. కానీ నేడు సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ చిత్తశుద్ధితో ఆ నిధులను సర్దుబాటు చేస్తుంది. బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యంగా ఉన్న ప్రమోషన్ల ఫైళ్ల దుమ్ము దులిపి గురుకులాల నుంచి రిజిస్ట్రేషన్ శాఖ వరకు పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆశా వర్కర్లు, అంగన్వాడీల ఆవేదనకు కారణం బీఆర్ఎస్ అన్న నిజాన్ని మర్చిపోతే ఎలా? అది మీరు మిగిల్చిన బకాయిల ఫలితం అన్న విషయం గుర్తు తెచ్చుకోండి. మరోవైపు ప్రజల ముఖం చుట్టమే మర్చిపోయిన గడీల పాలన నుండి ప్రతి సమస్యను నేరుగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెప్పుకునే ధైర్యం ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం. బీఆర్ఎస్ నేతలు, వారి అనుచరులు ఎన్ని కుట్రలు చేసినా వాటన్నిటిని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటూ వృధా ఖర్చులకు అడ్డుకట్ట వేస్తూ ప్రజా సంక్షేమమే జయంగా పాలన చేస్తోంది ప్రజాప్రభుత్వం.